ఏమండి మా పాపని చూసారా ఎక్కడన్నా? శివరామ్ స్కూల్ నుండి ఇంకా రాలేదండి. నాకు ఇద్దరు కూతుళ్ళండి. పెద్దమ్మాయి ఏమో సరిత, టైంకి పని చేసుకుంటేది, ప్రాబ్లం లేదు. ఈ చిన్న అమ్మాయితోనే గోలంతా. నీరజ ఎక్కడున్నావు? నీరజ ఎందుకు ఏడుస్తున్నావు? చాలా బుక్స్ అయినాయి మమ్మీ బ్యాగ్లో. బుక్స్ స్కూల్కి వెళ్తున్నావు కదా నా, బుక్స్ ఉండాలి కదా మరి. సరే మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళి వస్తాను, సరేనా? సరే, తొందరగా వచ్చి జాగ్రత్త వచ్చాయి, ఓకేనా? ఏం బ్యాగ్ ఫస్ట్ బ్యాగ్. అయ్యో చాలా బరువు ఉందా? లేదే. అయినా మీ స్కూల్లో 4 సబ్జెక్టులే కదా డైలీ, 4 బుక్కులు కదా నాన్న. అది కూడా వెయిట్ అంటే ఎట్లా? మమ్మీ దాంట్లో కొన్ని బెంచ్ డెస్క్ లోనే పెట్టొచ్చేస్తుంది నీరజ. అన్ని బుక్స్ తేవట్లేదు కూడా, మళ్ళీ దుమ్మా కొడుతుంది. అమ్మ చాలా బుక్స్ ఇచ్చారు, కానీ అన్ని వర్క్స్ చేయాలి కదా పాపం మా టీచర్స్. టీచర్ చేయాలి, అదే నువ్వెక్కడ చేస్తున్నావు నీరజ? టీచర్ చేస్తున్నారు, నువ్వైతే నీ దొంగ పనులన్నీ అక్క బయట పెడుతుంది తెలుసా? అది సరే అంటే అదే అక్కతోటి నాకు అన్నీ తెలిసిపోతాయి. అయినా ఏమంత వర్క్ ఉందని స్కూల్లో చేసుకోవట్లేదా? స్కూల్లోనే కంప్లీట్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఇంటికి ఎందుకు పట్టుకొస్తున్నావు వర్క్స్ అన్నీ? మమ్మీ స్కూల్లో చాలా టీచర్లు చాలా చదివిస్తున్నారు తెలుసా. వాళ్ళు కష్టపడుతుంటే పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే బుక్స్ అన్నీ ఇంటికి తెచ్చుకొని చదువుకుంటున్నా. ఈ అక్క గంటవా, అది కాలేజ్కి వెళ్తుంది, దానికి ఏం బుక్స్ ఉంటాయి మమ్మీ? ఒక 4 బుక్లు ఇట్లా వేసుకొని టిక్కు 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 నేను చూడు. నా దాంట్లో తెలుగు నోట్బుక్, తెలుగు టెక్స్ట్ బుక్ 2 ఉంటాయా? అయినా నేను ఇంటి దగ్గర హోంవర్క్ చేయలేదని ఎవరు చెప్పారు మమ్మీ? ఎప్పుడు చేసావు నీరజ? మమ్మీ అన్ని అబద్ధాలే మమ్మీ. కొట్టు 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 కొట్టు, అన్ని అబద్ధాలే, కొట్టు. లేదు, నేను ఒకసారి మీ టీచర్ని వచ్చి మీట్ అవుతాను. అసలు నువ్వేం చేస్తున్నావు, స్కూల్లో వర్క్ చేస్తున్నావా లేదా, ఎందుకు ఇంత వర్క్స్ ఇస్తున్నారు నీకు? నేను కంప్లైంట్ చేస్తాను పదా. ప్లీజ్ మా టీచర్లను ఏమనకు మమ్మీ, నువ్వేం అనొద్దు తెలుసా. మా టీచర్లు ఎంత మంచిగా తెలుసా. ఓకే, నెక్స్ట్ డే. ఏమైంది? అయ్యో కొట్టారా? ఎవరు కొట్టారు? సరితా మిస్ మాత్రం మా కాదు, టీచర్ కొట్టింది. నువ్వేం చేసావు చెప్పు ఫస్ట్. నేనేం చేయలేదు మమ్మీ, హోంవర్క్స్ అన్నీ చేసుకొని రాత్రి 2 గంటల వరకు పడుకున్నానా. ప్రొద్దున్న ఇంకొక హోంవర్క్కి కాలేదు, అంతే. టీచర్ చూసి ఇంకా చేయలేదు అన్నది. అదేంటో మమ్మీ, నేను అన్ని హోంవర్క్స్ ఇచ్చిన ఆ టీచర్లు ఎవరు చెక్ చేయలేదు, ఈ ఒక్క హోంవర్క్ చేయలేదు, ఈ టీచరే చెక్ చేసింది. అయినా నా చిన్న కూతుర్ని నిన్ను టీచర్ కొడుతుందా? నీరజ నడు, పక్కింటి సుబ్బారావు అంకులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, ఎదురింటి పుల్లారావు అంకులు పిఎస్లో చేస్తాడు. నాకు అందరూ తెలుస్తున్నాడు. కంప్లైంట్ ఇస్తాం మీ టీచర్ మీద. మమ్మీ మా టీచర్లు ఏమనకు మమ్మీ, మా టీచర్లు చాలా మంచోళ్ళు. పాపం వాళ్ళకేం తెలుసు నేను ఇన్ని హోంవర్క్స్ చేసి ఇది ఒక్కటి మర్చిపోయినా అని. పాపం కదా. అయినా ఈ హోంవర్క్ కూడా చేసుంటే నాకు తన్నులు పడి ఉండేవి కాదు కదా మమ్మీ. అన్నీ చేసి చూడు, నేను కూడా తెలివి తక్కువ దాన్ని, అది ఒక్కటే వదిలేసిన. పాపం మా టీచర్ ఎంత ఆశతో కరెక్షన్ చేద్దామని వచ్చిందో పాపం. అయినా నిన్ను కొట్టడం తప్పే. చిన్నప్పటి నుండి ఒక్క దెబ్బ లేదు, నిన్ను టీచర్ కొడుతుందా? నడు, కంప్లైంట్ ఇస్తాం. మమ్మీ నీకేం తెలుసు మా టీచర్ల గురించి? ఏమన్నా అంటే కంప్లైంట్ కంప్లైంట్ అంటావు, మొన్న కంప్లైంట్ అంటావు, ఇప్పుడు కంప్లైంట్ అంటావు. మా టీచర్లు ఎంత మంచోళ్ళు చూడు, నేను చెప్తా. ఓకే, మా టీచర్లు పాపం ప్రొద్దున్నే లేచి తయారై స్కూల్కి వస్తారు. మమ్మీ నువ్వు చెప్పు, నువ్వు పొద్దున్నే ఏం చేస్తావు చెప్పు. పొద్దున్నే లేచి వంట చేస్తాను. వంట చేశాక మీరు స్కూల్కి వెళ్ళిపోతారు, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, టీవీ సీరియల్ అవి చూసుకుంటూ కూర్చుంటాను. మరి నువ్వు టీవీ చూసుకుంటావు, లేకపోతే పక్కింటి ఆంటీతో పోయి ముచ్చట పెడతావు. మరి మా టీచర్లు ప్రొద్దున్నే లేస్తారు, ఇంటి పని చేస్తారు, వంట పని చేస్తారు, వాళ్ళ పిల్లలు హోంవర్క్ చేసిందా లేదా చేస్తారు, ఇన్ని చెక్ చేస్తారు, స్కూల్కి వస్తారు, టైం
టైంకి వస్తారు, అన్ని పనులు అయిపోయిన తర్వాత కింద రిజిస్టర్లో సైన్ పెడతారు, ఆ తర్వాత మేడంకి దండం పెడతారు, ఆ తర్వాత పైకి వచ్చి మేము పెట్టిన దండాలు తీసుకుంటారు. తర్వాత ఇక ఖాళీగా ఉంటారు మమ్మీ, రిజిస్టర్ వర్క్ అంటారు, వీక్లీ టెస్ట్ మార్క్స్ లిస్ట్ అంటారు, లీవ్ లెటర్లు అంటారు, అది ఇది అంట. పాపం మా టీచర్లకు రెస్టే ఉండదు. మమ్మీ నువ్వు ఇంట్లో ఎన్ని గంటలు పడుకుంటావు చెప్పు మమ్మీ. మీరు స్కూల్కి వెళ్ళాకంతా పడుకోవడమే, మీరు వచ్చే ముందర లేస్తాను. ఎంత అదృష్టమో మా మమ్మీ. పాపం మా టీచర్లు ప్రొద్దున లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని వాళ్ళ పిల్లలకు చూసుకొని అన్నీ చేసరికి ఇక ఎప్పుడు వంటారో ఏమో. అప్పుడప్పుడైతే మా టీచర్ క్లాస్లో అంటుంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పాపం టీచర్ రాత్రి ఎంతసేపు కష్టపడ్డదో ఏమో అని. నేనైతే నిజంగా చెప్తున్నా అనుకో, నిన్ను వదిలేసి మా టీచర్ దగ్గర వెళ్ళి బతుకుతా. సరే నాన్న, అర్థమైంది కదా, టీచర్లు ఏమి చేసినా నీకోసమే అని. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఇచ్చిన వర్క్స్ అప్ టు డేట్ కంప్లీట్ చేయాలి, చిన్నదానికి ఏడకూడదు. అర్థమైందా? నీ బాగా కోసమే వాళ్ళు ఏం చెప్పినా సరే. ఇప్పటి నుండి ఏం కంప్లైంట్ చేయవు కదా. గుడ్ గర్ల్. నేను కాదు మమ్మీ, నువ్వు అనకు ఇప్పటి నుంచి కంప్లైంట్ అంట. సరేనా? మా టీచర్లు అందరికీ ఒక్కసారి జిందాబాద్ చెప్తాం మమ్మీ.